నేటి భారతం శ్రోతలకు నా హృదయపూర్వక అభినందనాలు తెలియజేస్తూ, ఈ మధ్య ఇజ్రాయిల్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఇజ్రాయిల్ ముంబై కాన్సులేట్ ఇటీవల ఒక ప్రకటన చేసింది. అయితే ప్రస్తుతం విగ్రహం ఇంకా పూర్తిగా ఆవిష్కరింపబడలేదు, కానీ వాళ్ళు ఎలా ఏర్పాటు చేస్తారో అనేటువంటి ప్రణాళికలను ప్రకటించారు. ఈ కార్యక్రమం భారత్ ఇజ్రాయెల్ సాంస్కృతిక సంబంధాలకు ప్రతీకగా చెప్తున్నారు. అసలు ఇజ్రాయెల్ ప్రజలకు శివాజీపై ఎందుకు గౌరవం ఉంది? అయితే ఇక్కడ మన భారత్ ఇజ్రాయెల్ స్నేహ సంబంధాల గురించి తెలుసుకోవాలి. గత కొన్ని దశాబ్దాలుగా రెండు దేశాల మధ్య రక్షణ, వ్యవసాయం, సాంకేతిక రంగాల్లో సన్నిహిత సంబంధాలు పెరిగాయి. శివాజీ విగ్రహం ద్వారా భారత ప్రజల భావోద్వేగాలకు గౌరవం ఇవ్వాలనే ఉద్దేశం కూడా ఉందని ఇజ్రాయెల్ అధికారాలు చెప్పారు. యూదులు సమాజం మరియు మహారాష్ట్రకు ఒక చారిత్రకమైన సంబంధంగా కూడా ఉందని చెప్పవచ్చు. మహారాష్ట్రలో శతాబ్దాలుగా నివసించిన బెనే ఇజ్రాయిల్ అనే యూదుల సమాజానికి మరాఠీ సంస్కృతిలో ప్రత్యేకమైనటువంటి అనుభవం ఉంది. ఈ బెనే ఇజ్రాయిల్ యూదుల సమాజం శివాజీ కాలంలో శివాజీ యుద్ధంలో కూడా సైనికులుగాను సేనాధిపతులుగాను చేశారనేటువంటి చరిత్రకు సంబంధించిన విషయాలు కూడా ఉన్నాయి. అయితే ఈ చారిత్రక సంబంధాలను గుర్తు చేస్తూ శివాజీ మహారాజుకు గౌరవం ఇవ్వాలని పేర్కొన్నారు. శివాజీ ధైర్యవంతుడైన యోధుడు, పరిపాలనా సంస్కర్త, ప్రజల రక్షకుడిగా భారతదేశంలో గౌరవిస్తారు. అదే గౌరవం ఈ బెనే ఇజ్రాయెల్ ప్రజలకు కూడా ఉంది. అయితే మహారాష్ట్రలో నివసించినటువంటి ఈ బెనే ఇజ్రాయెల్ యూదుల సమాజానికి మరాఠా ప్రాంతంతో సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉంది. అయితే వీరు ఎవరంటే, వీరు శతాబ్దాల క్రితమే మహారాష్ట్ర కొంకణ తీర ప్రాంతాలకు చేరుకున్న యూదుల సమూహం. కాలక్రమేణా మరాఠీ భాష, స్థానిక ఆచారాలను స్వీకరించారు. అనేక మంది రైతులు, నూనె గానుగల వృత్తిదారులు, వ్యాపారులుగా జీవించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ పాలనలో వివిధ మతాల ప్రజలకు రక్షణ, మత స్వేచ్ఛ లభించని చరిత్రకారులు పేర్కొంటారు. మరాఠా రాజ్యంలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, యూదువులు తమ మతాచారాన్ని కొనసాగించే అవకాశం కలిగి ఉండేవారు. అయితే యూదులపై ప్రత్యేక నిర్బంధం కానీ వేధింపులు కానీ ఆ కాలంలో లేవు. శివాజీ కాలం తర్వాత మరాఠా సామ్రాజ్యం విస్తరించిన సమయంలో కొంతమంది బెనే ఇజ్రాయెల్ సభ్యులు సైన్యం మరియు పరిపాలనా వ్యవస్థలో సేవలు అందించినట్లు రికార్డులు ఉన్నాయి. ముఖ్యంగా 18-19 శతాబ్దాల్లో ఈ సంబంధాలు మరింత స్పష్టంగా కనిపిస్తాయి. అయితే ఇజ్రాయిల్లో శివాజీకి గౌరవం ఎందుకు? నేటి ఇజ్రాయిల్లో శివాజీ పైన గౌరవం ప్రధానంగా భారత్ ఇజ్రాయెల్కు ఉన్న స్నేహ సంబంధాలు, మహారాష్ట్రలోని బెనే ఇజ్రాయెల్ యూదుల చారిత్రక మూలాలు. వారు శివాజీని ధైర్యవంతమైన నాయకుడు, సమర్థమైనటువంటి పరిపాలకులుగా చూస్తారు. అయితే ఇజ్రాయెల్ పూర్తిగా దేశంగా ఏర్పడినటువంటి తర్వాత ఈ బెనే ఇజ్రాయెల్ సమూహం కూడా తమ మహారాష్ట్రను వదిలి ఇజ్రాయెల్కి వెళ్ళడం జరిగింది. అక్కడ ఇంకా ఇప్పటికీ కూడా వారి బంధువులు ఈ మహారాష్ట్రలోనే నివసిస్తూ మరాఠీ భాష మాట్లాడడం, మరాఠీ సంస్కృతిని అవలంబించడం జరుగుతూ ఉంది. అయితే వీరు తమ జ్ఞాపకాలను మర్చిపోకుండా శివాజీని గుర్తిస్తూ ఈ శివాజీ విగ్రహ ఆవిష్కరణ చేసేటువంటి ఉద్దేశంలో ప్రభుత్వం పైన కూడా ఒత్తిడి చేసి నేడు ఆ శివాజీ విగ్రహాన్ని ఇజ్రాయెల్లో ప్రతిష్ఠించడానికి కృషి చేసినటువంటి విషయం మనకి తెలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్, జై శివాజీ.